హాయ్! నా పేరు సాంబశివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కోడర్స్ ప్లేస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లమ్ 2 సమ్. అవును, అది వింతగా ఉన్న 2 సమ్. సో, ఫస్ట్ ఏ ప్రాబ్లమ్ ఉన్నా సాల్వ్ చేయడానికి ముందు మెయిన్‌గా ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని క్లియర్‌గా అబ్జర్వ్ చేయాలన్నమాట. అబ్జర్వ్ చేసి ఏంటి ఇచ్చారనేది ఫస్ట్ ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అక్కడే మనకి 70% ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో, ఇక్కడ మనకిచ్చిన ప్రాబ్లమ్ ప్రకారం గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటిజర్ నమ్స్, అంటే నమ్స్ అనే ఒక అరే ఇచ్చారు. అండ్ అన్ ఇంటిజర్ టార్గెట్, అంటే టార్గెట్ అనేది ఒక ఎలిమెంట్. ఇక్కడ ఏం చేయమంటున్నారు, రిటర్న్ ఇండిసెస్ ఆఫ్ 2 నంబర్స్ సచ్ దట్ దే యాడ్ అప్ టు టార్గెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ అరే ఇచ్చారనుకోండి, 2, 7, 11, 15 అనే ఒక అరే ఉంది. ఈ నంబర్స్ ఉన్న అరే. టార్గెట్ వచ్చేసి 9. ఈ అరేలో ఏ 2 నంబర్స్ యాడ్ చేస్తే మనకు 9 అనేది వస్తుందో ఆ 2 నంబర్స్ యొక్క ఇండెక్సెస్ రిటర్న్ చేయమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 + 7 అంటే 9 వస్తుంది మనకి. సో, 0 ఇండెక్స్ దగ్గర 2 ఉంది. 7 ఇండెక్స్ దగ్గర 1 ఉంది. 0 అండ్ 1 ఆర్ ఆన్సర్స్. ఇట్స్ దట్ సింపుల్. అలాగే మిగతావి కూడా చెక్ చేస్తాం మనం. ఒకవేళ 11 + 7 రావట్లే. 15 + 11 కూడా రావట్లే. ఓన్లీ 7 + 2 మాత్రమే 9 వస్తుంది. ఇక్కడ మన క్వెషన్‌లో కూడా అదే ఇచ్చాడు. యూ మే అస్యూమ్ దట్ ఈచ్ ఇన్‌పుట్ వుడ్ హావ్ ఎగ్జాక్ట్‌లీ 1 సొల్యూషన్. అంటే ప్రతి అరేలో ఏదో ఒక సొల్యూషన్ మాత్రమే ఉంటది. అంటే ఏదో ఒక 2 నంబర్స్ మాత్రమే ఆ టార్గెట్‌ని రీచ్ అవుతాయి. సో, సెకండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3, 2, 4 ఉంది. టార్గెట్ 6 ఇచ్చాడు. సో, 2 + 4 6. సో, 2 అనేది 1 ఇండెక్స్‌లో ఉంది. 4 అనేది 2 ఇండెక్స్ దగ్గర ఉంది. ఇది మనకిచ్చిన బేసిక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ అనేది మనం బ్రూట్ ఫోర్స్ వే వాడి చేయొచ్చు. బ్రూట్ ఫోర్స్ వే అంటే ఏం లేదు. పక్క ఎలిమెంట్స్‌ని 2 నెస్టెడ్ లూప్స్ తీసుకొని, ఒక లూప్‌కి ఒక ఎలిమెంట్ అండ్ సెకండ్ లూప్‌కి ఇంకో ఎలిమెంట్ 2 నెస్టెడ్ లూప్స్‌లో రన్ చేసుకుంటూ పక్క ఎలిమెంట్స్ కంపేర్ చేసుకుంటూ వెళ్ళడాన్ని బ్రూట్ ఫోర్స్ వే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. 2, 7 నెక్స్ట్ 7, 11 నెక్స్ట్ 11, 15 దీన్ని బ్రూట్ ఫోర్స్ వే మెథడ్ అంటారు. ఇక్కడ మనం ఏం చేయాలి? ఒక లూప్‌కి 2 ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎలిమెంట్ ఒక లూప్‌కి 2 నెక్స్ట్ లూప్‌కి 7 నెస్టెడ్ లూప్‌లో రన్ అవుతాయి. రన్ అయినప్పుడు 7ని 2కి యాడ్ చేసి అది టార్గెట్‌తో కంపేర్ చేయాలి. ఆ లూప్‌లో ఏం జరుగుతది? ఎడిషన్ జరుగుతది. ఎందుకంటే ఇక్కడ 2 సమ్ అన్నాడు కాబట్టి 2 నంబర్స్ సమ్ జరుగుతది. ఆ సమ్ ఎంత వస్తుందో దాన్ని టార్గెట్‌తో కంపేర్ చేస్తాం. ఒకవేళ టార్గెట్ ఈక్వల్ అయితే ఆ ఇండెక్సెస్‌ని మనం రిటర్న్ చేస్తాం. సో, లెట్స్ గెట్ ఇంటు ద కోడింగ్. ఒకసారి ప్రోగ్రామ్ చేసి చూద్దాం. సో, ఇక్కడ మనకి ప్రోగ్రామ్‌కొచ్చేసరికి 2సమ్ అనే మెథడ్ ఆల్రెడీ ప్రీడిఫైన్‌గా ఇచ్చేసి ఉంటారు. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఏం మనకుండదు. లైక్ మెయిన్ ఫంక్షన్ ఏం రాయవసరం లేదు. జస్ట్ మనకి ఏ కోడ్ అయితే అవుట్‌పుట్ రావడానికి యూజ్ అవుతదో ఆ కోడ్ రాసి ఆ మెథడ్‌లో రాస్తే చాలు. ఎందుకంటే నార్మల్‌గా ఏ కోడింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా మెయిన్ మెథడ్ అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ మెథడ్ ఇస్తారు. దీనికి 2 పారామీటర్స్ పాస్ అవుతున్నాయి. నెమ్స్ అంటే అరే, టార్గెట్ అంటే ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ అయితే మనకి యాడ్ అప్ అయ్యి రావాలో సమ్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బ్రూట్ ఫోర్స్ వే వాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఈ అరేని ఎగ్జాంపుల్‌గా తీసుకొని మనం చేద్దాం ప్రోగ్రామ్ అనేది. 2 ఫర్ లూప్స్ తీసుకుంటాం. నెస్టెడ్ ఫర్ లూప్స్. ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్. ఫస్ట్ ఫర్ లూప్ అనేది ఫస్ట్ ఎలిమెంట్‌కి, నెక్స్ట్ ఫర్ లూప్ అనేది దాని పక్కన ఉన్న ఎలిమెంట్‌కి. సో, ఫస్ట్ ఫర్ లూప్ ఏంటి ఎగ్జాంపుల్ ఇంట్ i తీసుకుందాం. i అనే వేరియబుల్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఫర్ లూప్ ఎప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఇండెక్స్ 0 నుంచే స్టార్ట్ అవుతది కాబట్టి సో, i ఈక్వల్ టు 0. i లెస్ దాన్ నమ్స్ డాట్ లెంత్. ఇక్కడ నమ్స్ డాట్ లెంత్ అనేది జావాలో ప్రీడిఫైన్డ్ మెథడ్. దేనికి వాడతారంటే అరే యొక్క లెంత్‌ని డిఫైన్ చేయడానికి వాడతారు అంతే. i++ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇప్పుడు ఇందులో ఇంకొక ఫర్ లూప్. ఫర్ ఇంట్ j అనే వేరియబుల్ తీసుకుందాం. ఈ j అనేది ఏంటి? i పక్కన ఉన్న ఎలిమెంట్. అంటే i యొక్క నెక్స్ట్ ఎలిమెంట్. సో, ఇప్పుడు j అనేది ఏమవ్వాలి? i+1 అవుతది. ఇక్కడ 2 అనేది i అనుకోండి. j అనేది i+1. అంటే j అనేది ఇండెక్స్ 1 దగ్గరికెళ్తది. i+1 j లెస్ దాన్ నమ్స్ డాట్ లెంత్ j++. ఈ 2 లూప్స్ ఇప్పుడు నెస్టెడ్ లూప్స్ రన్ చేశాక ఏం చెక్ చేయాలి మనం? 2 సమ్ అన్నారు కాబట్టి 2 నంబర్స్‌ని యాడ్ చేయాలి. ఆ యాడ్ చేశాక వచ్చిన ఆన్సర్‌ని టార్గెట్‌తో చెక్ చేయాలి. చెక్ చేయడానికి మనకేం కావాలి? కండిషనల్ స్టేట్మెంట్. ఆ కండిషనల్ స్టేట్మెంట్ ఇఫ్ నమ్స్ ఆఫ్ i అంటే ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ నమ్స్ ఆఫ్ j అంటే సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్స్ టు మనకి ఏ ఎలిమెంట్ అవ్వాలి? టార్గెట్. కాదా అని ఇఫ్ చెక్ చేస్తది. చెక్ చేశాక ఒకవేళ యెస్ అయితే ఎక్కడైతే ఈక్వల్ అవుతుందో ఆ ఇండెక్సెస్ అంటే i వాల్యూ, j వాల్యూ రిటర్న్ చేయాలి అంతే. రిటర్న్ న్యూ ఇంట్ i, j. ఈ ఫార్మాట్ ఏం లేదు. రిటర్న్ అంటే రిటర్న్ స్టేట్మెంట్ రిటర్న్ చేస్తది. నెక్స్ట్ న్యూ ఇంట్ i, j బ్రాకెట్స్‌లో రాసాను కదా!
ఇది అరే ఫామ్‌లో రిటర్న్ చేస్తది వాల్యూస్‌ని. ఇక్కడ i అంటే 0 ఉంది. j అంటే 1 ఉంది. 1 దగ్గర మనకు ట్రూ అయింది. i అనేది ఫస్ట్ ఎలిమెంట్ కదా! 2, j అనేది సెకండ్ ఎలిమెంట్ 7. సో 2 + 7 9. 9 అనేది టార్గెట్ 9కి కూడా ఈక్వల్ అయింది. సో ఇక్కడ ఈ 0 అండ్ j వాల్యూ 1 అనేది ఈ అరే ఫామ్‌లో రిటర్న్ చేస్తది అంతే. అంతకు మించి ఏం లేదు. ఇక నెక్స్ట్ ఇదొక ఇంటీజర్ మెథడ్ 2 సమ్ అనేది ఇంటీజర్ మెథడ్ కాబట్టి మనం రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి. ఏం రిటర్న్ చేస్తున్నామని. సో ఇక్కడ రిటర్న్ న్యూ ఇంట్ అంతే. ఇంటీజర్ అరే రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ కోడ్‌ని మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. యెస్. అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతుందన్నమాట. సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం కదా! ఆ ఎగ్జాంపుల్‌తోనే చేసాం. 2, 7, 11, 15. 2 + 7 9. సో 2 అనేది ఇండెక్స్ 0 దగ్గర ఉంది. 7 అనేది 1 దగ్గర ఉంది. సిమిలర్‌లీ సెకండ్ టెస్ట్ కేస్. ఇక్కడ ఏం జరుగుతుంది? సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ అంటే ఇండెక్స్ 1 అండ్ ఇండెక్స్ 2 దగ్గర యాడ్ అవుతుంది 6 అనేది. లైక్ దట్. అన్ని టెస్ట్ కేసెస్ పాసింగ్. దట్స్ ఇట్. ఇట్స్ వెరీ సింపుల్. ఇది బేసిక్కే. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా రోజు సాల్వ్ చేద్దాం. ఈ కంటెంట్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ ఫర్ వాచింగ్.